మ్యాచ్ వన్ బై లెజిస్లేటివ్ టీమ్ with 14 runs. మా గ్రౌండ్స్ మ్యాన్ ఎవరైనా ఉన్నా క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి రావాలి. ఎవరు లేదు, ఓన్లీ అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు, స్పీకర్ గారు మాత్రమే వస్తారు. తర్వాత టీం వస్తుంది. టాస్ వేసేదానికి దయచేసి అందరూ వచ్చేయండి, ఎవరు గ్రౌండ్ లో ఉండొద్దు. స్పీకర్ గారు ఏమన్నారంటే స్పీకర్ గారే మధ్యలో ఉంటారు. అందరూ ఒక్క నిమిషం. ఈ రెండు టీములు ఏదైతే ఉందో మీరు చదవండి. ఆ రెండు టీము సభ్యులు మాత్రమే గ్రౌండ్ లోకి రావాలి. అందరూ బయటకు వచ్చేయండి దయచేసి. అందరూ కూడా గమనించాలండి. మరికొద్ది సేపట్లో అచ్చెన్నాయుడు వర్సెస్ సార్, అదేవిధంగా మనోహర్ సార్ టీం జరుగుతుంది. ఆ బోత్ టీమ్స్ మాత్రమే ఉండాలి. ఆ రెండు టీములు పిచ్చికి అటువైపు ఇటువైపు ఉంటారు. మరి చీఫ్ గెస్ట్ గా స్పీకర్ సార్ వస్తారు. వారు వచ్చి టాస్ వేసి బోత్ టీమ్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఒకసారి మనోహర్ సార్ టీం వర్సెస్ అచ్చెన్నాయుడు సార్ వర్సెస్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మరి చూసినట్లయితే అద్భుతంగా ఆసక్తికరంగా ఉంది. టీం కూడా చాలా పకడ్బందీగా మరి ప్రొఫెషనల్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి మరి టీం సెలెక్ట్ చేయడం జరిగింది. మరి బోత్ టీమ్స్ కూడా పిచ్చికి అటువైపు ఇటువైపు ఉంటారు. టీమ్స్ ప్లేయర్స్ అందరూ కూడా కెప్టెన్స్ ముందుంటారు. వారికి టాస్ చేయడానికి చీఫ్ గెస్ట్ గా స్పీకర్ సార్ వస్తారు. ఇరవై 25 మందితో మంచి టీం ఉంది. మనోహర్ గారు సార్ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి టీంకి వెల్కమ్ చెప్తున్నాం. మనోహర్ గారి టీం 25 మందితో రెడీగా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారి టీం చూద్దాం. మీడియా సోదరులందరూ కూడా దయచేసి గమనించాలండి. అందరూ కూడా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ రాకేష్ గారికి, కృష్ణ గారికి, రవి గారికి అందరికీ కూడా హృదయ చేసా. అయ్యా బాబు మీరందరూ ఆగండి. అయ్యా బయట వాళ్ళందరూ ఆగండి. సాయి గారు మీరందరూ కూడా వెళ్ళిపోవాలి. ఇది ఓన్లీ చాలా సీరియస్ మ్యాచ్. మీకు అర్థం కావడం లేదు. ఇది ఎంత సీరియస్ మ్యాచ్. కొట్టుకుంటున్నారు ఇక్కడ మందులో. అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు టాస్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరితో టాస్ వేయించడానికి గౌరవ స్పీకర్ గారు టాస్ వేపిస్తున్నారు దగ్గరుండి. అయ్యా టీమ్స్ చదవయ్యా సార్. ఒక్కసారి దయచేసి టీమ్స్ చూస్తున్నారు సార్. సార్ దయచేసి సార్ ముందుగా అచ్చెన్నాయుడు సార్ టీం చెప్తున్నాం సార్. అచ్చెన్నాయుడు టీం సార్ వచ్చి సార్ దయచేసి టీం చెప్తున్నాను. బోత్ టీమ్స్ అటు ఇటు ఉన్నారు సార్. అచ్చెన్నాయుడు సార్ కెప్టెన్ బొజ్జల సుధీర్ సార్. దయచేసి ముందు ఒకసారి ఆపండి అమ్మా, మ్యూజిక్ ఆపండి సార్. రెండు టీంలకి కెప్టెన్స్ గా అచ్చెన్నాయుడు సార్ టీము, అదేవిధంగా మనోహర్ సార్ టీము. ప్లేయర్స్ కే డిసిప్లిన్ లేకపోతే అసలు లైన్ కొనమను అంటే కాదు ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి అయిందన్న. కాదు స్పీకర్ గారు, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో కూడా ఇంత కాంపిటీషన్ లేదు. షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇక్కడ నియోజకవర్గాల్లో రచ్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్లీజ్ భారీగా బ్యాటింగ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. బాబు టాసీ అమ్మా ఉండు చదువుతాం. ఇంకరండి టాస్ అయిపోండి అన్న. బాబు నేమ్ చదువుదాం సార్. నేమ్ చెప్పాలి. ఏ టీంలో ఎవరున్నారో పేర్లు చెప్దాం. ఫోటోగ్రాఫర్లు అందరూ ఇక్కడికి రండి. ఫోటోగ్రాఫర్లు అయిపోతే ఏ టీం కా టీం అయిపోయింది సార్. కాయిన్ ఇవ్వండి దయచేసి. కాయిన్ ఉంది అన్న. మీడియా ఫోటోగ్రాఫర్లు అందరూ వస్తున్నారు. ప్రింట్ మీడియాలో పేర్లు చూసుకో మీరందరూ కూడా అన్న. దయచేసి మీరు అసెంబ్లీ లాగా కాకుండా కాదండి. అయ్యా తప్పు అయిపోయింది అన్న. అంటే మీరు వైసీపీ ఎవరికి భయం లేదన్నా? వైసీపీ వాళ్ళు చూసినంత కోపం దగ్గర భయం లేదన్నా? ప్లీజ్ అన్న
కొంచెం అన్న ప్లీజ్ అన్న అందరూ ఎలా ప్లేట్ కరండి అన్న ప్లీజ్ ఏంటండి అన్న అన్న ప్లీజ్ ఇందు రాండి ఇట్లా ఇంకా మీరు బండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి బాబు, కొంచెం కొంచెం. అన్న అన్న మైక్ ఆపండి అన్న ఒక్క నిమిషం ఆపండి. నువ్వు ఇట్లా మైక్ తీసుకో నేను కాదు క్యాపిటల్ అన్న మంత్రి గారు ఇక్కడికి రండి. కాయిన్ అన్న అందరూ కూడా ఎలా ప్లేట్ కరండి. ఇంకా మీరు కూడా జరుపుకోండి. విజయ్ అన్న ఇంకా జరుపుకోవాలి. అందరూ కనపడండి ప్లీజ్. మంత్రి గారు మీరు ఎక్కడికి రండి. రండి మీరు కూడా ఇక్కడికి రావాలి. నా విజయ్ అన్న కనిపిస్తారు రండి అన్న. అందరూ రండి ఎలా ప్లేట్ కరండి అన్న. వి షేప్ మంత్రి గారు మీరు రండి. వి షేప్ అన్న. వి షేప్ అన్న. వి షేప్ అందరూ కనిపిస్తారన్న. వి షేప్. స్పీకర్ గారితో పేర్లు చదివించండి. టాస్ వేస్తున్నారు స్పీకర్ గారు. అచ్చినాయుడు గారు, దయచేసి మనోహర్ ఆగండి గారు అన్న, ఒక్క నిమిషం. ఇద్దరు కెప్టెన్ దగ్గర పెట్టుకొని గౌరవ స్పీకర్ గారు టాస్ ఎవరు వేస్తున్నారు. కోరుకుంటారన్న? అచ్చెన్నాయుడు గారు టాస్ ను కోరుకుంటున్నారు. చెప్తారు కాయిన్ పైకి వెళ్ళి చెప్తారు. వేసేటప్పుడు చెప్తారన్న. వేసేటప్పుడు ముందు చెప్తే సార్ ముందు చెప్తే అచ్చెన్నాయుడు గారి మీద ఎందుకు స్పీకర్ గారికి అనుమానం ఉంది. కింద పడింది చూసి చెప్పేస్తాడు. గాల్లో చెప్తారు. అదే చెప్పకూడదా? గాల్లో ఇంత సీరియస్ గా మ్యాచ్ ఎక్కడ జరగదేమో. స్పీకర్ గారు దగ్గరుండి కాయిన్ ఇస్తున్నారు పైకి. స్పీకర్ 1 2 3 అయ్యా టైల్ కోరుకున్నారు. ఏం పడిందో చూడాలి. మనోహర్ గారు టీము టాస్ గెలిచారు. మనోహర్ గారు ఇప్పుడు కోరుకున్నారు. మనోహర్ గారు బ్యాటింగ్. మనోహర్ గారు టీం బ్యాటింగ్. చదవమ్మా. సార్ ఒకసారి దయచేసి అందరూ గమనించండి సార్. పేర్లు చెప్పండి సార్ సార్ మీరు. మనోహర్ సార్ టీం పేర్లు చదువుతున్నాం సార్. పేర్లు చదువుతున్నాం సార్. మనోహర్ సార్ కెప్టెన్ సార్. సుందరపు విజయప్రసాద్ సార్. విజయ్ కుమార్ సార్. తర్వాత కళ్యాణ్ గారు సార్. అదేవిధంగా కొండ్రు మురళీమోహన్ గారు సార్. పద్దిపాటి వెంకటరాజు గారు సార్. సురేష్ గారు సార్. కేఈ శ్యామ్ గారు సార్. దగ్గరుండి మనోహర్ గారిని టాస్ గెలిపించారు సార్. వర్లా కుమార్ రాజా గారు సార్. ఇది వెనిగల్ రాము గారు సార్. తర్వాత దగ్గుబాటి ప్రసాద్ గారు సార్. అచ్చెన్నాయుడు గారి టీం వ్యూహరచనలో ఉంది. శ్రీరామ్ తాతయ్య గారు సార్. థామస్ గారు అండ్ మన గద్దె మోహన్ రావు సార్. ఇది అంతా కూడా ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా అచ్చెన్నాయుడు గారి టీం వ్యూహరచనలో ఉంది. 11 మంది ఆడతారు సార్ టోటల్ టీం సార్. వీళ్ళంతా కూడా మనోహర్ సార్ టీం. మనోహర్ గారి టీంని అష్టదిగ్బంధం చేద్దామనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారి టీము వ్యూహరచన చేస్తున్నారు. ఒకసారి అచ్చినాడు సార్ టీం చూడండి సార్. అచ్చినాడు సార్ కెప్టెన్ సార్. బొజ్జల సుధీర్ గారు సార్. తర్వాత సుభాష్ గారు సార్. కొల్లు రవీంద్ర గారు సార్. బోడే ప్రసాద్ గారు సార్. ఎంఎస్ రాజు గారు సార్. విజయ్ చంద్ర గారు సార్. కృష్ణ గారు సార్. గంగబాబు సార్. కె కృష్ణప్రసాద్ సార్. వెంకటరావు గారు సార్. కుమార్ రాజా గారు సార్. అచ్చెన్నాయుడు గారి టీంలో 3 మంత్రులు ఉన్నారు. ఇక్కడ మనోహర్ గారి టీం కూడా మంత్రి మనోహర్ గారి టీం కూడా వ్యూహరచన చేస్తున్నారు. అన్నా ఒకరిగా మురళన్న రవణ చూడండి ఒక్కసారి గమనించినట్లయితే జరుగుతుంది. కీలక సమయంలో కీలక ప్లేయర్ అవసరం అని చెప్పి మా టీం కావాలని చెప్పేసి మన పామర్ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. కుమార్ రాజా గారి కోసం గలాట జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అని మనోహర్ గారు తేల్చి చెప్పారు.
థామస్ గారు అన్న, థామస్ గారు వస్తారు అన్న, దయచేసి థామస్ గారు. గమనించండి సార్. థామస్ గారు ఇటు వచ్చేయండి. మరికొద్ది సేపట్లో టెన్నిస్ అండ్ పికెల్ బాల్ 2 గేమ్స్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మన ఎమ్మెల్యే సార్లు, ఎమ్మెల్సీ సార్లు ఎవరైనా థామస్ పార్టిసిపేట్ గారు చేసి వచ్చారు, థామస్ గారు వచ్చారు, రండి. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పేర్లు వస్తుందిగా కోరుతున్నాం సార్. ఇక్కడ ప్లేయర్స్ హైజాకింగ్ అందరూ కూడా జరుగుతుంది. దయచేసి అక్కడ పార్టిసిపేషన్ విజయ్ దాదాగిరి చేస్తున్నాడు. దయచేసి మార్షల్స్ పంపించాలి ఇక్కడికి. ఒక 20 మంది పంపించాడు. ఎవరు అక్కడ సార్ దయచేసి గమనించండి సార్. ఎవరండి టెన్నిస్ కి పేర్లు ఇచ్చినటువంటి సార్స్ రేయ్! పేరు ఇచ్చిన వాళ్ళు దయచేసి వస్తే ఒకసారి మ్యాచ్ స్టార్ట్ చేస్తారని సార్. ఇక్కడ రే రే రవి నా షూస్ అయ్యరా ఏ రాంబిల్లి అన్న, అన్న, వస్తున్నాయి వస్తున్నాయి. రాంబిల్లి ఇక్కడ సుధాకర్ అర్జెంట్ గా తీసుకొని రా. మంత్రి గారు వచ్చారు అన్న, మీదే మ్యాచ్. అచ్చెన్నాయుడు గారి టీము, అచ్చెన్నాయుడు గారి టీమ్ లో అచ్చెన్నాయుడు గారి టీము. థామస్ గారు మాకు కూడా స్థలం ఇవ్వాలి. అలా మరికొద్ది సేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎంపైర్స్ కూడా వచ్చేస్తున్నారు. మరి మనోహర్ సార్ అచ్చెన్నాయుడు గారి మనోహర్ టీము సార్ టీము విన్ ద టాస్ సెల్ఫ్ ద బ్యాట్. ఫస్ట్ బ్యాటింగ్ నాదే రెడీ అవుతున్నారు. లేదు అనగానే పిలిపించాం. బ్యాటింగ్ ఆ బ్యాటింగ్ మీరు కాదు, ఫీల్డింగ్ అన్నా. బ్యాటింగ్ చేద్దాం గణబాబు గారు బౌలింగ్ సిద్ధపడుతున్నారు. అరే నా షూస్ అయ్యరా వస్తున్నాయి వస్తున్నాయి, ఒక్క నిమిషం. సుధాకర్ ఏ పేరు చెప్తే ల్యాండ్ గ్రాబర్లు దడదల్లాడతారో, 22 ఏ పేరు చెప్తే భూమి షేక్ అవుతూ అరే అనగాని సత్యప్రసాద్ అన్న గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మ్యాచ్ తమిడి తిమిడే. ఒక్క సెంటు కూడా మారదు, ఒక్క సెంటు కూడా లేదు. ఎవడన్నా బాల్ బాల్ ప్లీజ్. విషయం ఇక్కడ మంత్రి గారు Empires ఇప్పుడే ఎక్కడ? announce చేశారు. అనగానన్న బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ పట్టుకున్నా ఏం చేసినా అందరూ 22 లేదు. సీరియస్ గానే మంత్రి గారు. సార్ మరికొద్ది సేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎంపైర్స్ కూడా వచ్చేస్తున్నారు. మరి విన్ ద టాస్. వచ్చింది సార్, బాల్ వచ్చింది. మనోహర్ సార్ టీమ్ విన్ ద టాస్, చూస్ ద బ్యాట్ ఫస్ట్. అచ్చెన్నాయుడు సార్ టీము బౌలింగ్ చేస్తానికి సిద్ధమవుతున్నారు.